ఫ్రెండ్స్, ఈరోజు మనం రస్క్తో డబల్ కా మీఠా ఎలా చేయాలో నేర్చుకుందాం. డబల్ కా మీఠా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిల్క్, షుగర్, గీ, ఇది రోస్టెడ్ రస్క్, డ్రై ఫ్రూట్స్. స్టవ్ తీసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలి. ప్యాన్ హీట్ ఎక్కింది. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇంకా ప్యాన్ మొత్తం ఇలా నెయ్యి అంతా స్ప్రెడ్ చేద్దాం. ఇప్పుడు మనం రస్క్ని ఇలా రోస్ట్ చేసుకుందాం గీలో. టూ సైడ్స్ వీటిని బాగా గీతో అంతా రోస్ట్ చేసుకోవాలి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేస్తూ 2 సైడ్స్ ఇలా టర్న్ చేస్తూ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా టర్న్ చేస్తూ 2 సైడ్స్ కాల్చుకోండి. మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ రోస్ట్ చేసుకోండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం. సేమ్ ప్రాసెస్తో మిగతా రస్క్ అన్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుందాం. ఇందులో 1 కప్ షుగర్ వేసుకుందాం. వన్ కప్ షుగర్కి అదే 1 కప్తో వాటర్. షుగర్ మెల్ట్ అయితే చాలు. ఇలా కలుపుకుంటూ ఇలాచి పౌడర్ వేసుకుందాం. షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి. కొంచెం బాయిల్ అయితే చాలు, మనకేం పాకం అలా ఏం రావాల్సిన అవసరం లేదు. కొంచెం షుగర్ అంతా మెల్ట్ అయ్యి బాయిల్ లాగా రావాలి. ఒకసారి అంతా కలుపుకొని షుగర్ బాయిల్ అయ్యేలోపు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. గీ హీట్ ఎక్కాక డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ఇందులో వాటర్ మిలన్ సీడ్స్ వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. నాకు అవైలబుల్గా లేవు, సో నేను డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు అండ్ జీడిపప్పు మాత్రమే తీసుకున్నాను.
ఇది బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. షుగర్ సిరప్ చూడండి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ రస్క్ని ఇందులో వేసుకుందాం. మొత్తం రస్క్ అంతా ఇందులో వేసుకొని ఎక్కువ కలపకండి, ఇవి విరిగిపోతాయి. సో జస్ట్ అలా షుగర్లో అంతా ఇది మెల్ట్ అయిపోతాయి. సో ఒక 2 minutes ఇవన్నీ వేసిన తర్వాత ఇలా స్టవ్ మీద ఇలాగే పెట్టేద్దాం. పాలు వేసుకుందాం. ఇవి నేను కాచి చల్లార పెట్టుకున్నాను. మీగడతో పాటు ఇలాగే వేసేస్తున్నాను. ఒకసారి ఎక్కువ కలపకండి, జస్ట్ ఒక ప్రెస్ చేసినట్టు ఇలా అనేసి ఇంకొక 2 to 5 minutes ఇలా వదిలేసేస్తే అంతా బాయిల్ అయ్యి రెడీ అయిపోతుంది. మీకు మిల్క్ ఇంకా ఏమన్నా కొంచెం గట్టి పడింది అనుకుంటే మిల్క్ కొంచెం పెట్టేసి చల్లార్చినాక మళ్ళీ కొద్దిగా వేసుకోండి. నేను ఇంకా నాకు సరిపోయింది. సో ఇంకా నేను ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసి అంతా ఒకసారి కలిపేస్తున్నా. డ్రై ఫ్రూట్స్ వేసాక మొత్తం అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ డబుల్ కా మీఠా రెడీ. ఎంతో ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది.